నమస్తే విధుడు స్వాగతం. లక్ష్మణ సమాజం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారు బర్త్డే పురస్కరించుకొని తను దత్తత తీసుకున్నటువంటి డివిజన్ హైదర్ నగర్లో మరి జానకి రామరాజు కార్పొరేటర్ గారి అధ్యక్షతన మరి చాలామంది కూడా బర్త్డే పురస్కరించుకొని మరి కరోనాను ఎదుర్కొనేటటువంటి సామర్థ్యం ఉన్నట్టు హ్యూమినిటీ ఫండ్స్ అయితేనేమి మరి దాన్ని ఎదుర్కొంటానికి ఉపయోగించినటువంటి ఇలాంటివి అన్నీ కూడా మరి ప్రజలకు పంచుతున్నారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. వారి ఆఫీస్ ముందు వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, చెప్పండి. కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఆయన దత్తత డివిజన్ అయినటువంటి హైదర్ నగర్ నుండి ఈరోజు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మార్నింగ్ అతిహారం కార్యక్రమం ఎమ్మెల్యే గారితో కలిసి మా ఎమ్మెల్సీ నవీన్ రావు గారితో కలిసి చేయటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మా పార్టీ కార్యాలయంలో 11 గంటలకి కేక్ కట్ చేసి సీనియర్ సిటిజన్స్కి అందరికీ మా డివిజన్లో ఉన్న సీనియర్ సిటిజన్స్కి ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే అందుకు అనుకూలంగా ఉండే విధంగా ఈ రోజున ఫ్రూట్స్ దగ్గర 9 రకాల ఫ్రూట్స్ని ఈవేళ వాళ్ళకి అందించటం, అదేవిధంగా శానిటైజర్లు, మాస్కులు, సోప్స్ కూడా ఈ రోజున అందించడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే కేటీఆర్ గారి జన్మదినం ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా మా హైదర్ నగర్ డివిజన్ నుంచి మా సహోదరులు, మా వార్డు మెంబర్లు, మా టీఆర్ఎస్ నాయకులు, మా సీనియర్లు అందరూ మాకు సహకరించడం వల్ల ఈ కార్యక్రమాలు ఎంత విజయవంతంగా చేయగలుగుతున్నాం. ఈరోజు కూడా అదేవిధంగా సీనియర్ సిటిజన్ అందరికీ కూడా ఫ్రూట్స్, శానిటైజర్లు, మాస్కులు ఇవ్వడం జరిగింది. గారు నేను ఒక పిలుపు ఇచ్చారు, హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండి మరి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా సేవ కార్యక్రమాలు చేయాలన్నారు. ఈ యొక్క విషయాన్ని మీరు ప్రజలకు ఎలా తీసుకెళ్తారు? ఆల్రెడీ మేము పాటిస్తూ ఉన్నాం, అలాగే ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం. మేము ఆయన చెప్పిన విధంగానే అడ్వర్టైజ్మెంట్లకి, పబ్లిసిటీకి దూరంగా ఉన్నాం. ముఖ్యంగా మనం ఈ సీనియర్ సిటిజన్స్కి అవసరం కాబట్టి ఒక కేటగిరీగా ఎన్నుకుని వాళ్ళకి మాత్రమే సీనియర్ సిటిజన్కి వేళ ఇవ్వడం జరుగుతుంది. అందుచేత దీన్ని పబ్లిసిటీ స్టంట్గా కాకుండా కేటీఆర్ గారికి నిజమైన బహుమతిగా మా హైదర్ నగర్ డివిజన్ నుంచి ఈవేళ సీనియర్ సిటిజన్ అందరికీ ఫ్రూట్స్, శానిటైజర్, మాస్కులు, ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విధంగా మేము ఈవేళ వాళ్ళకి పంచడం జరుగుతుంది. రానున్న ఈ 6 వారాలు చాలా ఇంపార్టెంట్ కరోనాకు. మరి ఈ బర్త్డే పురస్కరించుకొని మరి మీ డివిజన్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఎలాంటి తెలియజేస్తాం? అందరూ సామాజిక దూరం పాటించి అందరూ డిస్టెన్స్తో మెలిగితే ఈ కరోనాకి దూరంగా ఉండి మనుగడ సాగించాలని మేము అందరికీ తెలియజెప్తా ఉన్నాం. ఈరోజు కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా కూడా మీ డివిజన్ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించి ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేలాగా ఫ్రూట్స్ని వాటిని తీసుకుంటూ శానిటైజర్ని, మాస్కుల్ని కంపల్సరీగా వాడాలని అందరికీ తెలియజేస్తున్నాను. మా టీ తరపున శుభాకాంక్షలు ఎలా తెలియజేస్తారు? అలాగే ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని కవర్ చేయడానికి వచ్చిన ఈ V3 ఛానల్ వారికి ముఖ్యంగా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి కార్యక్రమంలోనూ మీరు ముందుకు వచ్చి మా కార్యక్రమాలన్నీ ప్రజలకి తెలిసే విధంగా చూపిస్తున్నందుకు మరీ హైదర్ నగర్ డివిజన్ తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ జానకి రామరాజు గారు కేటీఆర్ గారి జన్మదిన పురస్కారాలు పార్టీ ఆఫీస్లో జరపడం జరుగుతుంది. ఆయన దీని గురించి కరోనా గురించి కూడా ఇమ్యూనిటీ పవర్ పెద్దవాళ్లకు పండ్లు, విటమిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే శానిటైజరు, మాస్కులు అవన్నీ ఇచ్చి కరోనా గురించి మాకు మంచి అవగాహన ఇచ్చారు రాజు గారు. మరి కేటీఆర్ గారు కూడా ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రీతమ మంత్రివర్యులు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా మన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటరు జానకి రామరాజు గారు కేటీఆర్ గారి పిలుపు మేరకు బర్త్డేని ఆర్భాటాలకు పోకుండా సింపుల్గా ఒక ప్రజలకు సందేశం చెప్పే విధంగా ఉండాలనేది కేటీఆర్ గారు ఏదైతే పిలిపించారో దాన్ని పాటించుతూ ఇప్పుడే మా కార్పొరేటర్ గారు ఇక్కడ ఈ డివిజన్లోని వృద్ధులకు ఇమ్యూనిటీ పవర్ పెంచే విధంగా అవసరమైన సి విటమిన్ ఎక్కువగా ఉన్నటువంటి ఫ్రూట్స్ని 8 రకాల ఫ్రూట్స్, శానిటైజరు, మాస్కు ఇచ్చి ఏదైతే ఇప్పుడు రాబోయే 5 వారాల్లో గడ్డు పరిస్థితి ఉందో దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేది ఇప్పుడు మా కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా 3 సూత్రాలు పాటించాలి. 1 పోషకాహారం, ఇమ్యూనిటీ పెంచుకునే ఆహారం తినడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, శానిటైజరు, మాస్కు తప్పనిసరిగా వాడటం, ఈ 3 పాటించాలని ఇప్పుడు మా కార్పొరేటర్ గారు పిలిపించాడు. దాని ప్రకారమే డివిజన్లో ప్రజలు కానివ్వండి, మన రాష్ట్రంలో ప్రజలందరూ ఈ 5 వారాల్లో జాగ్రత్తగా ఉండి ఈ కరోనా మహమ్మారి ప్రబలకుండా
ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ పాటించాలని ఈరోజు మన ప్రియతమ నాయకుడు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క జన్మదిన సందర్భంగా వచ్చేసి హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి రుద్రరాజు జానకి రామరాజు గారు ప్రజాహితమై ప్రతి ఒక్కరికి వచ్చేసి సామాజిక బాధ్యతను, సామాజిక దూరాన్ని పాటించాలని చెప్పి, అలాగే వచ్చేసి వారికి పౌష్టికాహారాన్ని ఫలాలు 8 రకాల ఫలాలతో పాటు శానిటైజేషను, మెడిమిక్స్ సోప్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చేసి వాళ్ళకి ఇచ్చేసేసి వారికి ఆత్మస్థైర్యాన్ని నింపుతూ, అలాగే వచ్చేసి కల్వకుంట్ల తారక రామారావు గారు ఎంత డైనమిక్గా ఉంటారో అలాగే రుద్రరాజు జానకి రాజు గారు కూడా హైదర్ నగర్ అభివృద్ధి పథానికి వచ్చేసి అభివృద్ధి పథంలో వచ్చేసి అందరినీ కలుపుకుంటూ అందరితో పాటు వచ్చేసి తలలో నాలుగల వెలుగుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఇక ముందు కూడా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేయాలని ఆశిస్తూ హైదర్ నగర్ డివిజన్ అభ్యర్థిగా వచ్చేసి కోరుకుంటున్నాను. వారి తరపు నుండి, తర్వాత హైదర్ నగర్ డివిజన్ తరపు నుండి మేము కల్వకుంట్ల తారక రామారావు గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి రుద్రరాజు జానకి రామరాజు గారికి, V3 ఛానల్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, V3 ఛానల్ గారి తరపు నుండి కూడా కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, హైదర్ నగర్ని దత్తతో తీసుకునే కాకుండా ఇంకా హైదర్ నగర్ కార్పొరేషన్ అనేది వచ్చేసి టోటల్గా వచ్చేసి హైదరాబాద్లోనే తలమానికంగా ఉండాలని కోరుకుంటూ, అలా మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. 3 డివిజన్ హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ గారు జానకి రామరాజు గారు ఈ కరోనా గురించి వీటి గురించి ఇప్పటి వరకు చేసి చాలా సేవ చేశారు. ఆయనకి ప్రజలకి, డివిజన్లో ప్రజలు ప్రతి కాలనీకి ఆయన పేరున పలకరించుకుంటూ ఎవరెవరికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ డివిజన్ అభివృద్ధి ఎలా ఉండాలి అని చెప్పి ఇప్పటి వరకు ప్రతి కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మార్చి 28 దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరాయంగా ఆయన సేవ చేస్తూనే వచ్చారు. ఈరోజు మన డైనమిక్ హీరో కేటీ రామారావు గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు అంగు ఆర్భాటం లేకుండా, ఈ కరోనా వైరస్ ఉధృతి విపరీతంగా ఉన్నా కూడా మన యువ నాయకులు గారి పిలుపు మేరకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అంగు ఆర్భాటం లేకుండా వృద్ధులకి ఫ్రూట్సు, శానిటైజర్సు ఇవన్నీ అందిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఆయన ప్రతిరోజు ప్రజల దగ్గరే ఉంటూ ఎవరెవరికి ఏమొచ్చింది, కరోనా ఎలా ఉంది, డాక్టర్ గారికి కానీ డివిజన్లో ప్రతి వాళ్ళకి ఏ విధంగా ఉంది, ఎక్కడ ఏది వస్తుంది, ఇంట్లో కూడా ఉండకుండా ఆయన ప్రతిరోజు ఆఫీస్కి వచ్చి ఏ డివిజన్లో ఏ కాలనీలో ఏ విధంగా ఉంది అనే విషయాన్ని దగ్గరుండి చూసుకుంటూ మా అందరికీ ఇలాంటి కార్పొరేటర్ దొరికినందుకు మా అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేటీఆర్ గారికి ఆయన తరఫున, మా తరఫున, ప్రజల తరఫున, డివిజన్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. కేటీఆర్ బర్త్డే పురస్కరించుకొని మరి సోషల్ డిస్టెన్స్ పాటించాలని కంపల్సరీగా కూడా మరి ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా ఇమ్యూనిటీ పవర్ పెరిగే విధంగా పండ్లు మరి వాటికి సంబంధించినటువంటి సి విటమిన్ ఉన్నటువంటిది శానిటైజర్ విషయంలో కూడా, మాస్కుల విషయంలో కూడా మీరు పంచడం జరిగింది. అంగు ఆర్భాటాలు లేకుండా మరి ప్రచారం అనేది కాకుండా కూడా ప్రజలకు సేవ చేయాలంటే తత్వంతో ఈ బర్త్డే పురస్కరించుకుంటే దత్తతగా తీసుకున్నటువంటి ఈ యొక్క డివిజన్లో సుందరీకరణ చేసే విధంగా ముందుకెళ్తామని హైదరాబాద్ డివిజన్ కార్పొరేటర్ రుద్రరాజు జానకి రామరాజు గారు తెలియజేశారు. చూస్తున్న V3 న్యూస్ వన్స్ అగైన్ కేటీఆర్ బర్త్డే పురస్కరించుకొని తెలియజేస్తూ మీ V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. కెమెరామ్యాన్ రఘుతో మీ సురేష్ దండ.